అసలు ఈ పులి ఎక్కడుందని చెప్పేసి చాలా టీంలు అయితే గాలిస్తున్నాయండి. ఇదైతే మొదట వంగలపూడి సీతానగరంలో బయటపడింది. ఆ పాదముద్రలు పులివే అని కన్ఫర్మ్ చేసుకునే లోపు తొర్రేడులో పశువులపై దాడి చేసి ఇది వెలుగులోకి వచ్చిందండి. తొర్రేడు గ్రామంలో కట్టేసి ఉన్న 2 పశువులపై దాడి చేసేసరికి ఈ పెద్ద పులి విషయమై అందరికీ తెలిసిందండి. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇదైతే ఛత్తీస్గఢ్ అడవుల నుంచి కొన్ని కిలోమీటర్లు అలా నడుచుకుంటూ రాత్రి వేళల్లో కనిపించినటువంటి పశువులపై దాడి చేసుకుంటూ గోదావరిని దాటుకుంటూ ఇటువైపు దివాన్ చెరువు వైపుగా వచ్చేసిందండి. ఆ తర్వాత ఎస్యూపీసీ ఫంక్షన్ హాల్ వద్ద దీన్ని కారులో కొంతమంది అయితే వీడియోలు తీశారు. మొదట్లో ఈ వీడియోస్ అయితే చాలా మంది ఫేక్ అనుకున్నారండి. తర్వాత ఈ పెద్ద పులి వీడియోస్ అక్కడ కెమెరాలో రికార్డ్ అయ్యేసరికి ఇదైతే వాస్తవం అని అందరికీ వెలుగులోకి వచ్చింది. ఈ పెద్ద పులి రాకతో రాజమండ్రి, రాజనగరం పరిసర ప్రాంతాల వాళ్ళు అయితే భయాందోళనకు గురి అయ్యారండి. రాజనగరంలో కొన్ని విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. తర్వాత దివాన్ చెరువు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాంపురం ఏరియాలో గేదెపై దాడి చేసి ఆ తర్వాత రఘునాథపురంలో పులి నడుచుకుంటూ వెళ్లిన వీడియో అయితే వైరల్ అయిందండి. తర్వాత నామవరం పుణ్యక్షేత్రం అంకమ్మకొండ తిరిగి కేశవరం దగ్గరలో ఉన్నటువంటి జి ఎర్రంపాలెంలో కట్టేసి ఉన్న లేగదోడపై దాడి చేసి వేములపల్లి ద్వారపుడి మీదుగా ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారండి. కొంతమంది పాత తుంగపాడు, కొత్త తుంగపాడు మీదుగా వెళ్తుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పటి వరకు ఈ పులి అయితే మనుషుల మీద దాడి చేయకపోవడం ఒక అదృష్టంగా భావించవచ్చు. పగటి వేళల్లో డ్రోన్ కెమెరాలకు కూడా చిక్కకుండా ఎక్కడ దాక్కుంటుందో అర్థం కావట్లేదు. రాత్రి వేళ మాత్రం కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ పులిని పట్టుకోవడానికి పూణే నుంచి వచ్చిన టీం అయితే చాలా కష్టపడుతున్నారు. చూద్దాం ఏమవుతుందో. రాత్రి వేళ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్.